ప్రజలు తాకిడి లేని ఆ ఆఫీస్ అది నాయకుడి ఆఫీస్గా ఉండదు. అది నాయకుడికి ఆఫీస్ ఉండదు. కాబట్టి నేను మీకు హామీ ఇచ్చినట్టుగా కాలుకు ముల్లిగితే పన్నుతో పీకే హ్యూమిలిటీ ఉండాలనే మాట ఏం చెప్పిండ్రో తప్పకుండా దాన్ని నిలబెడతా అని చెప్పి మాట ఇస్తున్నాం. తదుపరి మీకు తెలుసు, రేపు మీరు ఎంతైతే మారాజేంద్రన్న అని చెప్పి ఓట్లేసిండ్రో ఈ 5 ఏళ్ళు కూడా మచ్చ లేకుండా అంతే గౌరవంగా చెప్పుకున్నటువంటి స్థాయిలో నా ప్రవర్తన, నా పని విధానం అంతా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తాను. కాబట్టి నేను మొన్న దాకా ఢిల్లీలో ఉన్నా, రిజల్ట్ వచ్చిన 2 డేస్కే నేను ఢిల్లీకి పోయినా. మొన్ననే వచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ 20-25 రోజుల పాటు సంపూర్ణంగా కలుసుకొని సమస్యలు కూడా, ఎందుకంటే నాకు ఇక్కడ ఈ ఎల్బీ నగర్ నాకు అదృష్టం ఏంటంటే కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా అన్ని సమస్యలు నేనే రాసుకొని తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా. నాకు ఒకసారి ఎన్నికైన తర్వాత కార్పొరేటర్గా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళ పార్టీలు ఉండొచ్చు, కానీ ప్రజల సమస్యల పరిష్కారంలో సంకుచితంగా వ్యవహరించకుండా బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూతో ఆ సమస్యల పరిష్కారంలో కలిసిమెలిసి పనిచేసేటువంటి కల్చర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మేము 2014 కంటే ముందు సమైక్య రాష్ట్రమే కావచ్చు గాక సమైక్య రాష్ట్రంలో కొట్లాడేది ముఖ్యమంత్రితో. నాకు తెలిసిన 4 ముఖ్యమంత్రితో కొట్లాడేటప్పుడు కొట్లాడే సభలో మళ్ళీ దరఖాస్తు పట్టుకొని పోయేది ముఖ్యమంత్రి దగ్గరికి. ఏమని, అయ్యా నేను కొట్లాడటం బాధ్యత కావచ్చు, కానీ నాకు ఓట్లేసి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణలో కొట్లాడే బిడ్డ అని చెప్పి నాకు బాధ్యత ఇచ్చినటువంటి ఆ సంఘాల, ఆ సంస్థల డిమాండ్లు ఏవైతున్నాయో వాటి మీద కూడా నేను రిపోర్ట్ చేస్తా అని చెప్పి ఇట్లా కొట్లాడేది, అట్లా పోయి దరఖాస్తు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి, అట్లా పనిచేసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలం చూస్తున్నాం, ఎవరైనా నాయకుడు ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కలిసిందంటే దీని మతలబైందని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఆ ఇంటి మీద వాళ్ళ కాకి, ఈ ఇంటి మీద వాళ్ళొద్దని, ఒక పార్టీలో గెలిచిన వాడు ఇంకొక పార్టీ గెలవద్దన్నటువంటి నీచ సంస్కృతి ఇలా ఇక్కడ రాజ్యం వెళ్తుంది. దాన్ని బద్దలు కొట్టాల్సిన అక్కడ ఉండదు. బాజాప్తా ముఖ్యమంత్రి పార్టీ కాదు, ముఖ్యమంత్రిగా మంత్రులుగా మనం ఓట్లేస్తే వాళ్ళకు ఒక అధికారం వస్తే రాజ్యాంగబద్ధంగా వచ్చిన అధికారం కాబట్టి ఆ అధికారం అనేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నది కాబట్టి, ప్రజలకు మేలు చేసేది ఉన్నది కాబట్టి సొంత ఎజెండాలు ఉండకుండా పనిచేసేటువంటి కల్చర్కి వాళ్ళు కూడా మారాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను మాత్రం బాగా చెప్తా, ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వం వేరే పార్టీ కావచ్చు, ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో నేను బ్రాడ్ పర్స్పెక్టివ్ తోటి సమస్యల పరిష్కారంలో ఎవరినైనా కలుస్తా, ఎవరికైనా దరఖాస్తు ఇస్తా, చేయమని కోరితే చేయకపోతే కొట్లాడుతా అని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇవాళ మాకు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి, నేను మళ్ళీ వస్తా. నా మాటలు ఏం కొత్త కాదు మీకు, నా చేతలు కూడా కొత్త కాదు మీకు. అన్ని రకాల అర్థం చేసుకున్న వాళ్ళుగా అన్ని యాంగిల్స్లో విధాల పరిశీలించిన తర్వాతనే నాలాంటి వారికి ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చింది. కాబట్టి నాకు తెలిసి ఎల్బీ నగర్ మళ్ళీ ఈ చరిత్ర సాధ్యం కాకపోవచ్చు, 1,06,000 మెజార్టీ ఇచ్చి ప్రతి బూతులో ఈ విజయం కేవలం పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే ఈ విజయం సాధ్యం కాదు. ఈ విజయం ఎప్పుడు సాధ్యమైందంటే ప్రజలు వాళ్ళంతట వాళ్ళే ఎత్తుకొని గెలిపించాలనే సంకల్పం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇక్కడ కులం రాజ్యమయ్యే ప్రయత్నం చేసింది, డబ్బులు పంచే ప్రయత్నం చేసిండ్రు, దావతలిచ్చే ప్రయత్నం చేసిండ్రు, ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిండ్రు, దబాయించే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇక్కడ చెల్లేది ధర్మమే, ఇక్కడ నడిచేది న్యాయమే, మమ్మల్ని శాసించే అధికారం ఎవరికి లేదు, శాసించేది మేమే అని చెప్పి శాసించగలిగే శక్తి, సత్తా, అధికారం మాకు మాత్రమే ఉండదని చెప్పి మీ ఆత్మను ఆవిష్కరించి వాటిని అన్నిటి కూడా తొక్కిపడేసి ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టాడు. హుజరాబాద్లో ఆనాడు 2021లో ఎన్ని వందల కోట్లు పంచినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, దబాయించే ప్రయత్నం చేసినా
అక్కడ ఎట్లయితే చెల్లలేదో ఇక్కడ కూడా అది చెల్లలేదు. ఇలా మల్కాజ్గిరి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇవాళ విజ్ఞులకి, జ్ఞానవంతులకి, సామాజిక స్పృహకి అన్నిటికీ మిక్కిలి మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి అని చెప్పినాం. ఇది మినీ ఇండియాగా అనేక భాషల, అనేక ప్రాంతాల, అనేక సంస్కృతుల, అనేక రకాల ప్రజల నిలయం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి దాని తగ్గట్టుగా ఇవాళ ఈ తీర్పు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా చివరిగా ఒక మాట, మీరు ఏ నమ్మకాన్ని, ఏ విశ్వాసాన్ని నా భుజాల మీద పెట్టినో సమున్నతంగా నిలపడంలో మీ బిడ్డగా నిరంతరం కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి